T20 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా మన్నెగూడలోని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేవంత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరి కాల్ డీటెయిల్స్ తీయండి. రేవంత్ రెడ్డి కాల్ డేటాలో బడా పారిశ్రామికవేత్తల పేర్లు వస్తాయి. నరేందర్ రెడ్డి కాల్ డేటాలో పేద ప్రజల ఫోన్ నెంబర్లు వస్తాయి. అమాయక రైతుల పైన కేసులు చేయవద్దు. అధికారులపై దాడిని మేము ఖండిస్తున్నాం. నిన్న జరిగిన సంఘటన గురించి రేవంత్ రెడ్డి పూర్తిగా బాధ్యత వహించాలి. మీరు పక్కన ఒకరోజు కేరళ పోతున్నారు, ఒకరోజు ఢిల్లీ పోతా ఉన్నారు. ఇవాళ మీరు ఢిల్లీ పోతా ఉన్నారు, రేపు మహారాష్ట్ర పోతున్నారు. తెలంగాణలో ఏమవుతున్నది? మీ సొంత కొడంగలే కొలివిలాగా మారింది, తెలంగాణ అనాథగా మారింది, తెలంగాణ అగ్నిగుండంగా మారింది. ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు ఈ బాధలని? ఇలా మేము వచ్చింది ఎందుకోసం? ఈ రైతులను పరామర్శిద్దామని. వాళ్ళ అమాయకులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిందని వాళ్ళ పేరు మీద అక్రమంగా మా దగ్గర తన అనాలోచితమైన నిర్ణయాలు, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండడం వల్ల వస్తున్న దుష్పరిణామాలు ఇవన్నీ కూడా మరి ఇలా అధికారులు పార్టీగా తెలంగాణను తీసుకొచ్చిన పార్టీగా, తెలంగాణను 10 సంవత్సరాలు స్వర్ణయుగంలో నడిపించిన పార్టీగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రభుత్వ అధికారుల మీద, జర్నలిస్టుల మీద కానీ ఇంకెంతో మంది ప్రజల కోసం పనిచేస్తున్న వ్యవస్థల మీద దాడిని ముమ్మాటికి ప్రోత్సహించారు. కానీ వాళ్ళ ఈ దాడికి ప్రధానమైన కారకులు అక్కడి పేద ప్రజలు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. నిజానికి వారు కొడంగల్ ఎమ్మెల్యే. మరి కొడంగల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే గారికి ఉన్న ఆరాటం కూడా మరి ఎమ్మెల్యే గారికి లేదు. నిజంగా వారికి ఆరాటం ఉంటే ఆ 4-5 గ్రామాల రైతులందరినీ కూడా తన క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడవచ్చు. లేకపోతే తనే ఒంటరిగా వాళ్ళ దగ్గరికి పోవచ్చు ఒక ఎమ్మెల్యేగా. మొదట వారు ఎమ్మెల్యే, దాని తర్వాతనే ముఖ్యమంత్రి. కానీ ఆ రైతులు ఈయనను కలిసే పరిస్థితే లేదు. కలవాలనుకున్న ప్రతిసారి కూడా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, మరి అధికారులను నమ్ముకొని అధికారులే కవచంగా ఉండి ముఖ్యమంత్రి తన నిర్ణయాలు తాను తీసుకుంటున్నాడు. ఇలా మరి అధికారులను, ముఖ్యమంత్రి తన అనాలోచితమైన నిర్ణయాలకు అధికారులను మానవ కవచంగా వాడుకుంటున్నాడు. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ యాజ్ హ్యూమన్ షీల్డ్స్, మానవ కవచాలుగా వాడుకుంటున్నాడు. ఇలా రైతులకు అధికారులతో ఏం పంచాయతీ ఉంటుంది? వాళ్ళ మీద ఏం కోపం ఉంటుంది వీళ్ళకి? కానీ వాళ్ళ భూమి పోతున్నది. వందలాది సంవత్సరాల నుంచి బల్లులు కూడా గుడ్లు పెట్టని భూములను పోడు చేసుకొని రాత్రింబవళ్ళు కష్టపడి పాము గరిచినా, తేలు గరిచినా, ముళ్ళు గుచ్చినా, ఏం గుచ్చినా కూడా, నడుము నొప్పున్నా కూడా, కాళ్ళ నొప్పులున్నా, కీళ్ళ నొప్పులున్నా ఆ భూమిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ భూమిని ఇలా 19,000 ఎకరాలు, ఇప్పుడు మా పెద్దలు గౌరవ మాజీ స్పీకర్ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ పెద్దలు మధుసూనాచారి గారు చెప్పినట్టుగా 19,000 ఎకరాల భూమి ఆల్రెడీ ఫార్మా సిటీ కోసం ఉన్నది. మరి ఆ భూమిలో ఫార్మా కంపెనీలు పెట్టకుండా ఈ కొడంగల్లో ఈ 1,200 ఎకరాలు ఈ పేద గిరిజన బిడ్డల దగ్గర నుంచి, మిగతా వాళ్ళంతా పేద ప్రజల దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలో అవసరం ఏమున్నది? ముఖ్యమంత్రి గారు అది తెలంగాణకు వివరించడం లేదు. పోనీ ఆ రైతులతో మాట్లాడే ఓపిక లేదు. రైతులందరూ ఇలా కొట్టుగా వస్తూ ఉంటే, వాళ్ళు బాధతో ఏడుస్తూ ఉంటే, పత్తి చేతికొచ్చింది, ఇలా వరి కోతల కాలం, ఇలా రైతులందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేసిండ్రు. రేపు వాళ్ళని జైల్లో పడేస్తారు. వాళ్ళ మీద మరి ప్రభుత్వ అధికారుల మీద దాడి చేసిన కేసు వీళ్ళ మీద పెడతారు. కానీ ఆ దాడికి కారణం మరి ఎవరు? ముఖ్యమంత్రి గారే కారణం. ఇలా ఎక్కడో కాశ్మీర్లో ఇంటర్నెట్ బంధవంగా చూసినాం, లేకపోతే మత కల్లోలాలు జరిగినప్పుడు ఇంటర్నెట్ బంధవంగా చూసినాం. ఇలా ఈ 4 గ్రామాల రైతులు వాళ్ళు ఖండిస్తలేరు. ఇంటర్నెట్ బంద్, మరి మేము ముందరికి పోయే పరిస్థితి లేదు. అంటే ఏంది? ప్రజలందరినీ కూడా జైళ్ళలో పడేసి కర్ఫ్యూ వాతావరణం సృష్టించి సెక్షన్ 163 BNSS పెట్టి, అప్పుడు పాత 144 పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఇస్మా కింద, మీసా కింద జైళ్ళలో పడేసి అప్పుడు మీరు రాజ్యం వెళ్దాం అనుకుంటున్నారా? వీళ్ళందరూ రైతుల ఆర్తనాదాల మధ్య ఫార్మా కంపెనీలు పెట్టి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? సో పూర్తిగా మరి భారత రాష్ట్ర సమితి దీన్ని ఖండిస్తూ ఉన్నది. మరి ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏమంటారు, మాజీ ఎమ్మెల్యే మరి నరేందర్ రెడ్డి గారు 100 సార్లు కాల్ చేసి, 100 కాదయ్యా 1000 సార్లు కాల్ చేస్తాం, బరాబర్ చేస్తాం. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు వాళ్ళని అడుక్కుంటున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉన్నారు. పార్టీ భవన్కి, తెలంగాణ భవన్కి వచ్చి వాళ్ళ గోసలు చెప్పుకుంటున్నారు. ప్రజలు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ గోసలు చెప్పుకుంటారు. బరాబర్ మాట్లాడతాం. తీయండి కాల్ డీటెయిల్స్, తీయండి. రేవంత్ రెడ్డి కాల్ డీటెయిల్స్ తీయండి, పట్నం నరేందర్ రెడ్డి గారి కాల్ డీటెయిల్స్ తీయండి. రేవంత్ రెడ్డి కాల్ డీటెయిల్స్ ఏమో బడా పారిశ్రామికవేత్తల నెంబర్లు వస్తాయి, అదానీ నెంబర్లు వస్తాయి,
నరేంద్ర మోడీ నెంబర్లు వస్తాయి, ఇంకా బడా బడా పారిశ్రామికవేత్తల నెంబర్లు వస్తాయి, వాళ్ళ బంధువుల నెంబర్లు వస్తాయి. పట్నం నరేందర్ రెడ్డి కాల్ డీటెయిల్స్ చేయండి. అంతా కూడా పేద ప్రజలు, పేద గిరిజనులు, బహుజనులు, భూమి కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు, ఆకలితో ఆర్తనాదాలు ఇస్తున్న ప్రజల నెంబర్లు వస్తాయి. ఏంటి అందరినీ అండి, మమ్మల్ని అందరినీ కూడా చేయలేసి మీరు ఒక్కరు అదానితోని వీళ్ళందరితో రాజ్యం వేలండి. ప్రతి దానికి పోలీస్ కేసులు పెట్టారు. ఏం చేయకపోతేనే 67 కేసులు పెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీ మీద. 67 కేసులు ఏమీ లేదు. గాంధీ భవన్ నుంచి కంప్లైంట్ వస్తుంది, బేగం బజార్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పోతుంది, ఫటాఫట్ కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, నరేందర్ రెడ్డి మీద, అందరి మీద కేసులు కేసులు కేసులు. ఎంతమంది జైల్లో పెడతారు? పిల్లలు చూడడానికి పోతే బెంగళూరు పోతే అక్కడ అరెస్ట్ చేస్తారు, ఢిల్లీకి పోతే అక్కడ అరెస్ట్ చేస్తారు. మరి అక్కడ అంతా చేసేవాళ్ళు మరి రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు పోలీసులు? మరి మేము పెడతాం మా మీద ఇంత ఘోరంగా, మన కేసీఆర్ గారి మీద ఘోరంగా జన్మదినం రోజు కూడా మరి ఒక గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మీద కూడా మనం చేస్తే బాగుంటుందనే మాట అన్నందుకు మరి మేము కేసులు పెడితేనేమో కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా పోలీసులు ఇస్తలేరు. ఇంత ఘోరంగా పోలీసులు నమ్ముకొని ఎన్నో రాజ్యం చేస్తావు రేవంత్ రెడ్డి నువ్వు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా పేద అధికారుల మీద దాడిని ఎవరు కూడా సమర్థించరు. ఇంతకుముందే మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణలో అధికారులను కంటికి రెప్పలా కాపాడుకున్నది మరి భారత రాష్ట్ర సమితి. వాళ్ళకి ఇచ్చినంత స్వేచ్ఛ ఆనాడు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇప్పటికి కూడా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని, దెబ్బలు తిన్న వాళ్ళు కోలుకోవాలని తప్పకుండా మేమందరం కోరుకుంటున్నాం. దాన్ని మేము సమర్థించడం లేదు. కానీ దాని పేరు చెప్పి ఇంతమందిని జైళ్ళలో పడేసి వాళ్ళందరూ ఇప్పుడు కోతల కాలం, ఇలా వాళ్ళ భార్యలందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు, కళ్ళాల దగ్గర ఉన్నారు, మార్కెట్ యార్డ్లలో బస్తల మీద వండుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు పత్తి రైతులు అందరూ కూడా రోడ్లు ఎక్కినారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా మీరు నిజంగా ముఖ్యమంత్రి కొడంగల్ ఎమ్మెల్యే అయితే ఇలా మీరు అధికారులకు చెప్పి అయ్యా అయిపోయింది, అది అయిపోయింది, ఇక మేము అక్కడ ఫార్మా కంపెనీ పెట్టాము, అయిపోయింది, ఇక నేను తెలంగాణ కొడంగల్ ప్రజలకు క్షమాపణ చెప్తున్నా, ఆ 19,000 ఎకరాలని గట్టం తీయండి అని చెప్పి తెలంగాణ ప్రజలు చెప్పి రావాలి. మీరు కొడంగల్ ఎమ్మెల్యేగా కొడంగల్కి వచ్చి వాళ్ళందరినీ పరామర్శించాలి. అంతే తప్ప పోలీసు వాళ్ళని బట్టి మమ్మల్ని ఆపితే ఏమొస్తుంది? సో దీన్ని పూర్తిగా భారత రాష్ట్రం ఖండిస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ పేద ప్రజల పక్షాన్నే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా మరి స్థానిక బీఆర్ఎస్ నాయకులందరూ కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ.